హర్యానా ఉత్తర భారతదేశంలోని చిన్న రాష్ట్రాలలో ఒకటైన హర్యానా నవంబర్ 1, 1966లో సెపరేట్ స్టేట్ గా ఈస్ట్ పంజాబ్ నుంచి కావ్ చేయబడింది. హర్యానాకి మరియు పంజాబ్ కి కలిపి శ్రీ గుర్మీత్ సింగ్ సంధ్వాలియా చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి క్యాపిటల్ అయిన చండీగఢ్ కూడా పంజాబ్ కి మరియు హర్యానాకి ఉమ్మడి క్యాపిటల్ గా ఉంది. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయాబ్ సింగ్ సైని గారు ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. బండారు దత్తాత్రేయ గారు హర్యానా రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. 3.09 కోట్ల జనాభాతో ఉన్న హర్యానా రాష్ట్రంలో 22 డిస్ట్రిక్ట్స్ మరియు 90 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లోక్ జనతా దళ్, ఆప్ మరియు కొన్ని ఇండిపెండెంట్ పార్టీలు. 75.55% లిటరసీ ర్యాంకింగ్ ఉన్న హర్యానా స్టేట్ ఇండియాలో లిటరసీ ర్యాంకింగ్ లో 22nd పొజిషన్ లో ఉంది. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అవ్వగా ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాష పంజాబీ, హర్యాణవి మరియు హిందీ. 2023-24 సంవత్సరానికి గాను హర్యానా స్టేట్ జీడిపి ఆల్మోస్ట్ $140 బిలియన్ గా ఉంది. దేశంలోనే 13వ స్థానంలో జీడిపి ర్యాంకింగ్ లో ఉన్న హర్యానా రాష్ట్ర జీడిపికి మేజర్ గా కాంట్రిబ్యూట్ చేసేది ఇక్కడి ఇండస్ట్రీస్ మరియు వెజిటబుల్ అండ్ క్రాప్ ఎక్స్పోర్ట్స్. మ్యాక్రో ఎకానమీ ట్రెండ్ కి అద్దం పట్టేలా ఉండే హర్యానా స్టేట్ ఢిల్లీకి దగ్గరగా ఉండి మరియు ఇతర ఎక్స్పోర్ట్స్ కి వీలుగా ఉండి ఇండస్ట్రియలైజేషన్ లో చాలా ముందంజలో ఉంది. ఆల్మోస్ట్ 32 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్న అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఇండియాలో హర్యానా అంటే అది అతిశయోక్తి కాదు. ఇండస్ట్రియలైజేషన్ లో ముందంజలో ఉన్న హర్యానా రాష్ట్రం అగ్రికల్చర్ మరియు క్యాటిల్ రైనింగ్ కి కూడా పెద్దపీట వేసింది. ఇక్కడ జీడిపికి ప్రధానంగా తోడ్పడే రంగాలు అగ్రికల్చర్ అండ్ క్యాటిల్ రైనింగ్ కూడా. ఇక్కడ ఉండే ముర్రా గేదె ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఒక బఫెలో బ్రీడ్. అలాగే ఇక్కడ నుంచి ఆవులు మరియు క్యాటిల్ సంతతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. వెజిటబుల్, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ప్రాసెస్ ఫుడ్ యూనిట్స్ కలిగిన హర్యానా రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ రోటీస్ అని కూడా అంటారు. 1970వ సంవత్సరంలో గ్రెయిన్ రెవల్యూషన్ కి పెట్టింది పేరు హర్యానా రాష్ట్రం. ఫుడ్ ప్రొడక్షన్ లో సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్న రాష్ట్రాలలో ముందంజలో ఉంది హర్యానా రాష్ట్రం. హర్యానా రాష్ట్రంలో మార్కండ్, ఘర్ఘర్, కౌసల్య నదులు ఇక్కడ నేలని సస్యశ్యామలం చేస్తున్నాయి. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని తనలో ఇముడ్చుకుని అలాగే ఆధునికతకి ప్రధాన పీట వేస్తున్న హర్యానా రాష్ట్రం పురోగతి చెందుతున్న రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో ఉంది. స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, భీమాదేవి ఆలయం, మాతా శీతలాదేవి ఆలయం మరియు మానసాదేవి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయాలు హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి. హర్యానా రాష్ట్రానికి రాష్ట్ర చిహ్నాలుగా రాష్ట్ర చెట్టుగా బోధి వృక్షం, రాష్ట్ర పువ్వుగా లోటస్, తామర పువ్వు మరియు రాష్ట్ర జంతువుగా బ్లాక్ బక్, రాష్ట్ర పక్షిగా బ్లాక్ ఫ్లాంక్లిన్ ఉన్నాయి. లోరీ, బైసాఖి, తీజ్, హోలీ, దీపావళి, దసరా మరియు కొన్ని ట్రైబల్ ఫెస్టివల్స్ ని హర్యానాలో అత్యుత్సాహంతో జరుపుకుంటారు ఇక్కడి ప్రజలు.